అందరికీ నమస్కారం అండి. ఆహ్, అందరికీ మనందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరే, గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో ఏం జరుగుతుంది అంటే మనకంట స్వాతంత్రానికి, గణతంత్ర దినోత్సవానికి ఫ్లాగ్‌లో డిఫరెన్స్ ఉంటదంట. ఏం ఫ్లాగ్‌లో డిఫరెన్స్ ఉంటాది అంటే ఆహ్, ఇది ఫ్లాగ్ అనుకోండి. స్వాతంత్ర దినోత్సవం రోజంట అండి, ఇక్కడ, ఇక్కడి నుంచి జెండా పైకి పోయి, ఇలా ఓపెన్ అయ్యి, ఇక్కడ ఎగిరేటట్లు కడతారంట. ఇట్లా ఎగిరేటట్లు. అదే గణతంత్ర దినోత్సవం రోజు ఇట్లానే ఇక్కడే ముడుచుకొని ఉంటుందంట జెండా. ఇక్కడే ముడుచుకొని ఉంటుంది. దాన్ని ముడి విప్పి మనకు ఇట్లా రేపరేపలాడేటట్లు చేస్తారు. ఇట్లా రేపరేపలాడేటట్లు చేస్తారు. అది డిఫరెన్స్ అంట. జెండా ఎగరేయడంలో గూడా డిఫరెన్స్ ఉంటదంట. ఆహ్, నేననుకుంటా అంటే, పోయినసారి బాగా ఎగిరేసింది మా ప్రిన్సిపల్ మేడము. ఏందో ఈసారి ఎగిరియలేదు. పైకి పోయిన తర్వాత ముడి మనం చిన్నపిల్లప్పుడు చూస్తామే గానీ, దాని గురించి పెద్దగా పట్టించుకోము. ఆహ్, ఏందబ్బా ముడి బయటికే రాలేదు. మేడం పైన ఎగ్గుతా అంటారనమాట. అది ముడి ఇట్లా ఓపెన్ గానీకి. మనం ఎక్కడనో ఇక్కడ అంతా చూసేసి లాస్ట్‌కి పైకి చూస్తాము. అది పైనే కట్టేసుంటారు. మనం ఆలోచన చేయమనమాట. పైన ఏందో ఇట్లా ముడి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఓపెన్ అయింది అని మాత్రమే ఆలోచన చేస్తాం. పైన ఇది పైనే ఉండి ఆడిస్తారనమాట. గణతంత్ర దినోత్సవం రోజు పైనే ముడి విప్పుతారు. జెండా ఓపెన్ అయ్యి బాగా ఎగురుతదనమాట. స్వాతంత్ర దినోత్సవం రోజు కిందుండే జెండాను పైకి లాగి, పైకి పోయిన తర్వాత రేపరేపలాడిస్తారు. దీనికి డిఫరెన్స్ ఉంటుందంట. ఏమిది స్వాతంత్ర దినోత్సవం రోజు మనం ఎవరమో ఎక్కడి నుంచో మొత్తానికి స్వాతంత్రం పొంది ఒక కొత్త జెండాని ఇట్లా ఆవిష్కరించుకున్నాము. అదే స్వాతంత్రం అయిపోయిన తర్వాత గణతంత్ర దినోత్సవం ఒక 3 ఏండ్లకు జరుపుకున్నామనమాట 1950లో. అప్పుడేమైంది, మనం ఆల్రెడీ స్వతంత్రులం. కానీ ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టినాడు అని ఒరేయ్! 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 అనే పిలుస్తారు. పిల్లవాడు పుట్టిన తర్వాత పేరు పెడితేనే కదా! అవన్నీ పలానా పేరు వాడు అని పిలిచేది. వాడికి మంచి బుద్ధి, విద్య అవన్నీ రాడానికి ఒక నామకరణం చేసుకుంటాం. లేదంటే ఒక బారసాల చేసుకుంటాం. ఆ టైప్‌లో మన దేశానికి గణతంత్ర దినోత్సవం రోజు మన దేశము అవును, స్వాతంత్రం వచ్చింది. ఏం చేయాలి? స్వాతంత్రం వచ్చింది అంతవరకే. ఏం చేయాలి? తర్వాత ఎట్లా బ్రతకాలి? ఎట్లా ప్రజలు ఒక చక్కటి మార్గంలో నడవాలి? ఇవన్నీ గణతంత్ర దినోత్సవం రోజు ఒక రాజ్యాంగం లిఖించుకొని, రాజ్యాంగం అనేది ఒక బుక్ తయారు చేసుకొని దాంట్లో రాసుకున్నారనమాట. మనకు ప్రస్తుతానికి కొన్ని లక్షల ఊర్లుండాయి. ఈ లక్షల ఊర్లను ఒక్కడే పరిపాలించలేడు. కాబట్టి చిన్న ఊరికి ఒక ఒక పంచాయతీ బోర్డు. పెద్ద ఊరికి ఒక మున్సిపాలిటీ ఆఫీసు. ఇంకా పెద్ద ఊరికి కార్పొరేషన్ ఆఫీసు. ఇంకా పెద్ద ఊరుకు వీటన్నిటికి కలిపి ఒక జిల్లా. ఈ జిల్లాలను కలిపి ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రాలన్నిటిని కలిపి ఒక దేశము. మళ్ళా ఆహ్, ఈ ఆహ్, గ్రామాలకు సంబంధించి ఒక చిన్న హ్మ్. పంచాయతీ బోర్డ్ మెంబరు ఒక వీధి కాడ నుంచి మొదలుపెట్టుకొని వీళ్ళందరినీ ఆ రాజ్యాంగంలోనే రాసుంటారనమాట. వీళ్ళందరిని ఎట్లా ఎన్నుకోవాలి? ఎవడు పడితే వాడు పోకుండానమాట. తర్వాత ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క ఊర్లో ఒక డాక్టర్ ఉండాలి. ఒక తర్వాత ఒక పోలీస్ ఆయనుండాలా. ఆ పోలీసోళ్ళకు 10 మంది పోలీసోళ్ళకు ఒక కానిస్టేబుల్, 10 మంది కానిస్టేబుల్‌కు ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్‌కి ఒక ఎస్ఐ, ఒక 100 మంది ఎస్ఐలకు ఒక ఎస్ఐ, తర్వాత సీఐ ఇట్లా ప్రతి ఒక్కరిని నియమించుకున్నాం. వీళ్ళు చక్కటి మార్గాన్ని ఎట్లా ప్రజలకు అందించాలి? తర్వాత పిల్లలకి ఏ విధంగా మనము ట్రీట్ చేసి, ఇక మీదట మన దేశము వేరే వాళ్ళ చేతుల్లోకి పోకోకుండా మనం ఎట్లా రక్షణగా ఉండాలి అనేటివి రకరకాలుగా రాసింటారనమాట. రాజకీయాలనే గాదు, ఒక ఎన్నో రకాలు. తర్వాత ఒకరికొకరు గౌరవంగా ఎట్లా ఉండాలి? మనము ప్రతి ఒక్కటి ఆ రాజ్యాంగంలో రాసుకున్నాము. మనము ఇక మీదట మేము ఎట్లా ఉండాలో మేము
తెలుసుకోనికి ఒక బుక్ తయారు చేసుకున్నాము అనేది చెప్పడం కోసము ఈ రిపబ్లిక్ డేని తయారు చేసుకున్నారనమాట. ఈ రిపబ్లిక్ డే రోజు మనం జెండా ఎగిరేయడము ఒకటి డిఫరెన్స్ ఉంటుందంట. తర్వాతొచ్చేసి ఎగిరేసే వ్యక్తులలో గూడా డిఫరెన్స్ ఉంటాది. ఆ రోజు ఏం జేస్తారు ఇండిపెండెన్స్ డే రోజు ఆహ్, రాష్ట్రపతి ఆహ్, దీన్ని ఆవిష్కరిస్తే, జెండాని ఎగరేస్తే, ఈరోజు ఇండిపెండెన్స్ రోజు ప్రధానమంత్రి ఎగరేస్తాడనమాట. ప్రధానమంత్రి ఆ పోస్ట్‌లో ఎవరుంటే వాళ్ళు. మనం ఈ రోజు గురించి మాత్రమే గాదు, ఎప్పుడైనా సరే ఇండిపెండెన్స్ రోజు ఎగరేస్తాడనమాట. చిన్నప్పుడు ఏందబ్బా! పోయినసారి భలే ఎగిరేసింది. కింద నుంచి పైకి పోయింది. పైన బాగా ఎగిరింది అనుకుంటా. కా తర్వాత ఇండిపెండెన్స్ రోజు అది ఇట్లా ముడుచుకునేది ఇట్లా చూడు మేడానికి ఈరోజేమో ఇప్పటికే రాలేదు అని ఒక చిన్న థాట్‌లో ఉన్నాననమాట చిన్న పిల్లప్పుడు. తర్వాత ఇప్పుడు తెలిసిందేంది అది ఫ్లాగ్‌లోనే కట్టే విధానంలోనే డిఫరెన్స్ అనమాట. చిన్నప్పుడు మనకెవరు చెప్పిండాలి ఈ విషయము? పీఈటీ మేడం చెప్పిండాలి. వాళ్ళు చెప్పినారో లేదో మనకు గుర్తుకు లేదు. మనం మాత్రం మందమతిలో ఉంటాము. మం చాక్లెట్‌లెప్పుడిస్తారు? తర్వాత డాన్స్‌లెప్పుడు చేస్తారు? డాన్స్ అయిపోయిన తర్వాత మనం స్పీచ్ చెప్పాల్సిందొస్తే ఓయమ్మ! స్పీచ్ చెప్పాలా? గాంధీ తాత అట్లా కష్టపడినారు. నెహ్రూ తాత ఇట్లా చేసినారు అని చెప్పుకుంటా ఉంటాము. అసలు విషయాలు గుర్తుకు లేవనమాట మనకు. ఓకే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాయ్.